దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. సెలబ్రిటీలకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే మరో న్యాయమా అని వ్యాఖ్యానించిన కోర్టు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారని నిలదీసింది. 2026 ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్ ను ఆదేశించింది. లేదంటే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది దగ్గుబాటి ఫ్యామిలీ బౌన్సర్లతో కలిసి జూబ్లీహిల్స్లోని దక్కన్ కిచెన్ హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో హోటల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్స్ లెక్క చేయకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ను పూర్తిగా కూల్చివేశారు. దీంతో మరోసారి తనకి న్యాయం చేయాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్క చేయని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి బ్రదర్స్ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.